లేపండి లేపండి పాప లేపండి. సైలెన్స్ ఎలా కొడుతున్నారు. కనిపించాడు దేవుడు తనలా ఉండాలని అనుకున్నాడు దేవుడు నువ్వు రావాలని నిన్ను గుర్తించాడు దేవుడు తనతో ఉంటావని సకల శాస్త్ర 9వ అధ్యాయం 18-19 వచనాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. వాడలో నుండి వచ్చిన నోహావు కుమారుడు షేము, హాము, యాపేతు అని వారు. ఆము కానానుకు తండ్రి. ఈ ముగ్గురు నోహావు కుమారుడు. వీరి సంతానం దేవుడు బైబిల్లో వ్రాయించాడు. గత వారంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మానవ జాతికి, యావత్ ప్రపంచానికి మూల పురుషులు జలప్రలయం అయిన తర్వాత ఎవరంటే షేము, హాము, యాపేతు. నిజానికి షేము రెండో వాడు, హాము చిన్నవాడు, యాపేతు పెద్దవాడు. షేము పేరు కాస్త ముందుగా ఉరకలేస్తూ కనపడుతున్నట్టుంటుంది బైబిల్ గ్రంథం. ఎంచేదంటే షేములో ఉన్న ప్రత్యేకతను బట్టి దేవుడు జరిగిన చరిత్ర మోషే ద్వారా వ్రాయించటంలో ఆయా సందర్భాలు మోషేకి తెలియచేస్తున్నప్పుడు మరి షేములో ఉన్న ప్రత్యేకతను బట్టి, షేము యొక్క భవిష్యత్తును బట్టి, షేము ద్వారా ఇంకా ఎలాంటి అభివృద్ధి ఉందో దేవుడు ఎరిగి షేము పేరు మొదటగానే ఉంచాడేమో అని ఆలోచించాలి ప్రతి ఒక్కరు. అదే యాపేతు పెద్దవాడు, షేము రెండోవాడు, హాము మూడోవాడు, లాస్ట్ చిన్నవాడు అన్నమాట. కాబట్టి వాడలో నుండి వచ్చిన తర్వాత దేవుడు వారిని దీవించాడని, అంటే భూమి మీద సమృద్ధిగా సంతానం కని విస్తరించండి అని మొట్టమొదట మానవులైన ఆదాము అవ్వలకు చెప్పినట్లుగానే ఇక్కడ జలప్రలయము ద్వారా అందరూ నశించిపోగా దేవుడు నోహావు గారిని వాడలో నుండి బయటికి రప్పించి ఆయన్ని దీవించి, నీ ద్వారా మరలా భూమిని నిండించబోతున్నాను. దేవుడు ఏమన్నాడు? మరలా నీ ద్వారా భూమిని నిండించిపోతున్నాను. ఒకే ఒక కుటుంబం మిగిలింది, అందరూ నీట మునిగిపోగా ఒక కుటుంబం ద్వారానే దేవుడు మరలా నిర్మాణం చేయాలనుకున్నాడు. తాను అనుకున్నది నెరవేర్చడానికి అందరినీ చంపేసినా తుడిచివేసినా దేవుడు అనుకున్నాడు కదా, అనేక మంది పిల్లలు కావాలి, వారు నా కృపా మహిమకు కీర్తి కలిగినట్లు బ్రతకాలని దేవుడు అనుకున్న ఆలోచన స్థిరపరిచేవాడే కానీ దాన్ని మరిచిపోయేవాడు కాదు.
అందుకే 7వ అధ్యాయంలో అన్నాడు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావని. దేవునికి నీతిమంతులంటే మర్చిపోడు. అసలు నీతిమంతులంటే మర్చిపోడు. మీరైనా సరే మారిపోండి, సంపూర్ణంగా మారిపోండి, మర్చిపోడు. దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాను. మీ శక్తి కొలది, నా శక్తి కొలది. దేవుని కొరకు గొప్ప కార్యాలు గొప్పగా పరిచేయండి. దేవుడు మనల్ని మర్చిపోడండి. ఎందుకంటే దేవుడు తన పట్ల ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారంటే ఆయనకి చాలా ఇష్టం. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, కేవలం ఆయనకి ఇష్టడు, చాలా ఇష్టలట వారు. అంత ఇష్టడు కాబట్టి అందుకే మనం రావటం పోవటం కాకటగా దేవుడు మనల్ని ఇష్టపడాలి. ఎలా ఇష్టపడతాడు అంటే ఆయన మనస్సులో మనకు చోటు తప్పనిసరిగా సంపాదించుకోవాలి. ఎవరి మనసులో? దేవుని మనస్సులో. ఊరందరి మనసులో చీ అనిపించుకోవడం కంటే దేవుని మనసులో అవుననిపించుకోండి స్థితి బ్రతుకు మనకుంటే, దేవుడు ఒక నోహావుని ఎలాగ జ్ఞాపకం మందు ఉంచుకున్నాడు, ఒక అబ్రహాముకి మాట ఇచ్చినందుకు ఎలా జ్ఞాపకం మందు ఉంచుకున్నాడు, ఒక దావీదుకి మాట ఇచ్చిన దేవుడు మరిచిపోలేదట. భక్తులకు అనేక సందర్భాల్లో మాట ఇచ్చాడు. యాకోబు గారు ఈజిప్ట్ దేశం వెళ్ళటానికి చాలా వెనకడుగా వేస్తున్నాడు. అప్పుడు ఏమన్నాడు? యాకోబు, నువ్వు ఈజిప్ట్కి వెళ్ళటానికి నువ్వు అస్సలు భయపడు, నేను నీతో కూడా వస్తాను, తిరిగి నేను తీసుకువస్తాను. చూడండి ఆ మాట మనం చాలా సందర్భాలు అంటే దేవుడు మాటిస్తే ఎలాగైనా నెరవేర్చేటువంటి ఆలోచనతో ఉంటాడు తప్ప మాటను విడిచిపెట్టే దేవుడు కాదు. 46వ అధ్యాయం ఆదికాండం 46వ అధ్యాయం 3వ వచనం, ఆయన నేనే దేవుడును, ఆయన నేనే దేవుడును. చూసా, ఒక మనిషితో మాట్లాడుతున్నాడు, ఒక మనిషితో సంబోధిస్తున్నాడు, నేనే దేవుడును. ఎంత ఇష్టమైతే అలాగ ఇంత ఇష్టమయ్యాడు కాబట్టి దేవుడు అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు యాకోబుకి మంచి భరోసా ఇస్తున్నాడు. నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును, నీ తండ్రి దేవుడును అంటున్నాడు. చూశాను చాలా మంది, కొద్దిమంది పిల్లలను ఈ తరంలో ఉన్న వారి జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు వాళ్ళ పిల్లలతో అంటారు, మీ నాన్న మేము కలిసి బ్రతికేవరా, కలిసి పని చేసేవారు, పొలంలో పని చేసేవాళ్ళు, అయితే పలానా జాబ్ చేసేవాళ్ళు, పలానా ఆఫీసులో ఉండేవారు. అది ఒక స్నేహితుని గురించి తమ పిల్లలతో మాట్లాడతారు, వారికున్న అనుబంధాన్ని. పనికిరానిటువంటి ఈ లోకములో ఉన్నవారు కొంతమంది అంత తిన్నాము, ఎంత తిన్నాము, అలా చేసామని చాలా గొప్పలు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ మనుషులు కాదండి, ఒక మనుషునితో మాట్లాడేది దేవుడు. నీ తండ్రి దేవుడును, నీ తండ్రి దేవుడుని అన్నాడంటే ఎంత ధైర్యం అండి. నీ తండ్రి దేవుడినైతే నీకు దేవుడినే కదా. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము. ఐగుప్తుకు ఎందుకు వెళ్ళాలి అనే నిర్ణయం దేవుడికి ఎందుకు వచ్చిందంటే ఆఫ్రికా ఖండములో కూడా దేవుడు ప్రకటించబడాలి. ఆసియా ఖండములో ఉన్న దేవుని భక్తులు ఆఫ్రికా ఖండములో ఉన్న ఈజిప్ట్ దేశంలో కూడా వెళ్ళి ప్రవేశించారంటే అక్కడ కూడా దేవుని గురించి వార్త అందాలి. అప్పటికి ఫరో నేనే చక్రవర్తిని, నేనే దేవుణ్ణి, నేనే సర్వాధికారిని అనుకుంటున్నాడు. అదే మోషే వెళితే ఏమన్నాడు? 5వ అధ్యాయంలో యెహోవా ఎవడు నేను ఎరగను అంటాడు. యెహోవా ఎవరో చెప్పటానికే మోషేను పంపించాడు. ఇప్పుడు ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాని ఎరగను.
నువ్వు ఎవరి తారీఖైతేనో అంటాడు ఒక్కొక్కడు. పిచ్చి కానిస్టేబుల్ పిచ్చి పిచ్చోళ్ళు ఉంటారు, ఎంత పెద్ద గొప్ప వాళ్ళ పేరు చెప్పినా మాకు అనవసరం, నువ్వు ఇక్కడ కక్కి వెళ్ళి అంటారు, అంతే అంటారంట. అలా అన్నందుకు వాళ్ళు ఏం చేస్తారంటే నన్నే కాదు మా వెనకాల ఉన్న అధికారులు కూడా దూషించారని అది మనసులో పెట్టుకొని ఏ నాటికైనా కీడు చేయడానికి చాలా మంది పంతం కట్టి ఉంటారు. ఇప్పుడు దేవుడే ఎవడన్నాడు? ఎవడు? పరో. అందుకే ఆ దేవుడు ఎవడనే విషయం వారికి అర్థం కావటానికే దేవుని ఆలోచన చూడండి. ఈజిప్ట్ దేశానికి యోసేపు వెళ్ళటమే కాక యాకోబును కూడా తీసుకువెళ్తాడు. యాకోబుకు మాట ఇస్తున్నాడు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. గొప్ప జనాన్ని అంతా ఏం చూస్తాడా? ఏమండి, ఊరంటే వచ్చేవాడు, ఊరు తిరిగేవాడు 10 రూపాయలు ఇవ్వగానే ఒక సోళ్ళ బియ్యం పోయిగానే ఊరందరినీ రాబోయే వారిని పిల్లలు పుట్ట చాలా పెద్ద పుట్ట అంతా వచ్చేస్తుంది అనగానే పొంగిపోతాం. మజ్జిగ తాగుతామా? పుట్ట అంతా మేము చూస్తా ఇవ్వడు బాబు, ఈ సోళ్ళ బియ్యంతో వెళ్ళాను, ఈ చీర ఉంటే పట్టుకుపోతారా, ఇది ఉంది తీసుకెళ్ళిపోతారా? ఎంత సంతోషం అండి. మన పిల్లలు బాగుండాలని అంటే ఎంత సంతోషం అండి. నీకైనా నాకైనా ఆనందం. కానీ యాకోబుతో నేను గొప్ప జనామంగా నేను చేస్తాను, గొప్పవాడిగా నేను చేస్తాను. అప్పటికి ఈయన ఎలా ఉన్నాడు? వృద్ధుడైపోయి ఉన్నాడు, కరువు కాలంలో ఉన్నారు. కుమారుడు యోసేపు అక్కడ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడు. రమ్మని బలవంతం పెడుతున్నాడు, కబురు పెట్టాడు, ఎంతో సైన్యాన్ని కూడా పంపించాడు, హ్యాపీగా తీసుకెళ్తాడు. అయినా సరే నేను ఎలాగెళ్ళను, అక్కడ మరణిస్తే ఇక్కడ నా పూర్వీకులు ఉండే సమాధిని దాటిపోతాను, నా పూర్వీకులు ఉండేటువంటి ఆనవాళ్ళని దాటిపోతాను, ఎన్నో ఆందోళనలు యాకోబులో ఉన్నాయి. అయితే దేవుడు యాకోబు మనసెరిగి దేవుడు అడుగున్నది ఆయన నెరవేర్చాలనుకునే దేవుడు కనుక యాకోబుతో ఏమంటున్నాడంటే, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తులకు నీతో కూడా వచ్చేదను. అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను, నిశ్చయముగా నేను నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. ఎంత భరోసా, ఎంత మాట ఇస్తున్నాడో చూడండి. దేవునికి ఇష్టడు అవ్వాలి, ఇష్టడు కాబట్టి నేను తిరిగి తీసుకొస్తాను అంటున్నాడు ఆయన. తిరిగి తీసుకొస్తాను. దేవునికి ఇష్టమైన పనులు చేయాలి, ఇష్టమైనటువంటి మాటలు, ఇష్టమైన ప్రార్థన, ఇష్టమైన కార్యాలు చేయాలి. తప్పనిసరిగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు, తిరిగి తీసుకొస్తాడు. ఏంటంటే మాట నెరవేర్చేవాడట దేవుడు. ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా నేను ఏమనుకుంటున్నావు అసలు? ఇర్మియా అప్పుడు శరలో వేశారు, శరసాలలో పెట్టారు యూదుల రాజు. శరలో పెడితే 33వ అధ్యాయం 2 ఇర్మియా గ్రంథం, మాట నెరవేర్చు యెహోవా, మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దానిని నిర్మించు యెహోవా, స్థిరపరచవలనని నిర్మించేవాడును, మాట నెరవేర్చేవాడు అంటున్నాడు ఆయన. యెహోవాని నామాన్ని ఆ నామానికి తగినటువంటి స్థితిలో ఉన్నవాడును, వహించిన వాడును, ధరించిన వాడును. అంటే ఏమంటే అక్కడ ఉన్న మాట నెరవేర్చు యెహోవా. మనం అంటాం మాట అయితే మాటే అంటాం, మళ్ళా గంటలు మర్చిపోతాం, 6 నెలలు మర్చిపోతాం. పనికిరాని మాటలంటే 10 సంవత్సరాలు ఉంటాయి నీలో. మేలు చేద్దాం, సహాయం చేద్దాం అనే మాటలు. అవునా, అలాగన్నానా, ఇప్పుడు అన్నాను, ఎప్పుడు రాశాను, ఆడే ఉంటానేమోలే అంటాం. అంటే మనం మాట మీద నిలబడేవారు కాదు,
మాటను నెరవేర్చేవారు కాదు మనుషులు. దేవుడు ఎవరు? మాటను నెరవేర్చేవాడు. మాట ఇచ్చాడు, నిశ్చయముగా భూమి అంతటా నీ సంతానం వ్యాపిస్తుంది. ఎవరితో చెప్తున్నాడు? నోహావుతో చెప్తున్నాడు. అబ్రహాముతో మాట ఇచ్చాడు 12వ అధ్యాయంలో, నేను గొప్ప జనాంగంగా చేస్తాను. ఏమండి? భూలోకమంద అన్ని యందు ఆశీర్వదించబడుతుంది అన్నాడు ఆయన. చూడండి అక్కడ 12వ అధ్యాయము ఆదికాండంలో చదవండి. నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అన్నాడు. అబ్రహాముకు ప్రమాణం చేస్తున్నాడు, మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు మర్చిపోయాడా? మాట ఇచ్చిన దేవుడు స్థిరపరిచేవాడు, స్థిరపరచటానికి దాన్ని నిర్మించేవాడు, స్థిరపరిచేవాడు, ఉన్నవాడు, అణువాడు, సర్వశక్తి కలిగిన దేవుడని ఆ నామాన్ని వహించిన వాడు, ధరించుకొనినవాడు అని యిర్మీయాతో చెప్తాడు. దేవుడు చెప్తున్నాడు. చెరసాలలో ఉన్నాడు అప్పటికి. యూదులకి జరగబోయే ప్రమాదము, బబులోను దేశం వారందరిని వచ్చి జయిస్తుందని, రాజును కూడా బంధించి తీసుకొని పోతారని యిర్మీయా ప్రవచనాలు చెబుతుంటే రాజు కోపపడి యిర్మీయా గారి మీద కుట్రతో చెరలో తీసుకెళ్లి పెట్టారు. దేవుడు అంటున్నాడు, మాటను స్థిరపరిచే యెహోవా. మరి ఎంతమంది దేవుని మాట మీద నిలబడుతున్నారు చెప్పండి? మాట మీద నిలబడక, ఆయన మాట నెరవేర్చక ఆదాము బయటికి గెంటి వేయబడ్డాడు ఏదేను వనములో నుండి. అవునా కదా? ఆయన ఆజ్ఞను పాటించక ఏదేను వనంలో నుంచి బయటికి త్రోసివేయడం జరిగింది. ఎందుకంటే దేవుని మాట నెరవేర్చాలి. నువ్వు మాట అంటే మాట అంటా తప్ప అంత లేదు నీ దగ్గర. నేను మాట దాటిపోనని అంటావు. ఎవరి మాటలో? పనికిరాని మాటలు, పనికిరాని వారికి ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోవు. దేవునికి ఏమన్నా మాట ఇచ్చావా? దేవునికి ఏమన్నా వాగ్దానం చేస్తున్నావా? దేవుని కొరకు నిలబడాలని స్థిరపరచుకుంటున్నావా? దేవుని కొరకు నిలబడాలని నిర్మించుకుంటున్నావా? దేవుని కొరకు నిర్మించుకోవు, దేవుని కొరకు నిలబడవు. మాట మీద నిలబడతానంటావు. అమాయకులు నమ్మేస్తారండి. కానీ దేవుడు ఎంత గొప్పవాడు అంటే తరతరాలు గడిచిపోయిన ఆయన మర్చిపోడు. ఆయన మాట ఇచ్చాడు కనుక నువ్వు గంటగా మర్చిపోతావు, పెట్టి నువ్వు వస్తువుని సెకండ్లో మర్చిపోతావు. మన మైండ్ అంతా అండి అంత శక్తివంతమైనది కాదు, వాస్తవాలని స్వీకరించేది కాదు. ఏమో ఉన్న మాటలు అంటే మాత్రం బాధపడిపోదు కదా మైండ్ అంటే, సరి చేసుకోదు. కానీ నోహావు గారికి దేవుడు ఇచ్చిన మాట ప్రకారంగా 3 కుమారుల ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే యావత్తు ప్రపంచాన్ని తిరిగి నిర్మించబోతున్నాడు. మానవ జాతికి, మానవ ప్రపంచానికి మూల పురుషులు ఎవరు జలప్రలయం తర్వాత అంటే నోహావు కుమారులు. మూలం ఎక్కడుందంటే మేధావులకి, చరిత్రకారులకి తెలియని నిజం బైబిల్లో ఉంది. శాస్త్రవేత్తలకు తెలుసా? మానవ జన్మ ప్రారంభం డార్విన్కి ఏమన్నా తెలుసా? ఆ ఆఫ్రికా కొండలలో, ఎడారులు అక్కడ కోతును చూసి కోతు నుండి వచ్చాడనే అనుకున్నాడు. కోతు నుండి అనే పాఠాల్లో రాయించారే తప్ప దేవుడి గ్రంథంలోకి వస్తే దేవునికి పుట్టావని ఆ మాట, జ్ఞానం, నేనే మిమ్మల్ని కన్నావనే మాటను చూసారా? ఎంత అద్భుతమైనది. మనం దేవుడి నుండి వచ్చిన వారము, దేవునికే పుట్టిన వారము. మన మూలం ఎక్కడుంది? మానవ జన్మ మూలం ఎక్కడుందంటే దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు. అది బైబిల్ పరిశోధించిన వారు మాత్రమే చెప్పగలరు. దేవుని కొరకు బ్రతికే వారు మాత్రమే చెప్పగలరు. లేకపోతే ఏ జన్మలో చేసుకున్న కర్మని, పుణ్యమని, పాపమని అలాగా వాపోతూ బాధపడుతూ ఉంటారు. కాదు,
దేవుడు అనుకుంటే వచ్చావు నువ్వు అని బైబిల్ చెబుతుంది. దేవుడి స్వరూపం అని చెబుతుంది. దేవుడు తన చిత్త ప్రకారంగా ఈ లోకానికి పంపించాడని చెప్తుంది. జీవు గురించి కావాలా, జీవరాశి గురించి కావాలా, వృక్షాల గురించి కావాలా, ఏ చరిత్ర కావాలన్నా దేవుడు తన గ్రంథములో సమస్తాన్ని వ్రాయించాడు. ప్రారంభం, ప్రతి దాని యొక్క ప్రారంభం ఉనికి దేవుని గ్రంథంలో రాయించాడు. అది దేవుడితో ప్రారంభమైంది, దేవుడు ప్రారంభించాడు. కనుక యావత్ మానవ జాతి మరలా ఈ ముగ్గురు ద్వారా నిర్మించబడుతుందని దేవుడు మాట ఇచ్చాడు. అలాగే నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. ఇలా భూమి మీదకి మరలా అభివృద్ధి చెందిన సంతానంలో అందులో భక్తులు ఉన్నారు, భక్తిహీనులు కూడా ఎక్కువగా ఉన్నారు. ఈ మొత్తం భక్తులు గాని, మూర్ఖులు గాని, దేవుని మాట వినేవారు కానీ వినలేని వారు కానీ, అబ్రాహాం కానీ, ఇస్సాకు కానీ, దావీదు కానీ, ఫిలిష్తీయులు కానీ, గిర్గాషీయులు కానీ, అమోరీయులు కానీ, బైబిల్ ఎన్నో ప్రారంభ మనుషుల గురించి చెప్తుంటారు. ఆ మనుషుల పేర్లు దేశాలకు కూడా వచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానం బైబిల్లో మనకు కనపడుతుంటుంది. ఎందుకంటే ప్రారంభం యొక్క మానవ జాతి ప్రారంభం, మానవ జాతి చెదిరిపోయి దేశాలుగా విభాగించబడటం అన్ని చరిత్రలు బైబిల్లో మనకు కనిపిస్తాయి. మనుషులైతే ఎన్నో కోట్ల రూపాయలు తెగమింగేసి పరిశోధన చేస్తున్నామని ఏదో అబద్ధాన్ని ఏదో కొట్టి కథ చెప్తారు. మనిషి కోతి నుండి పుట్టాడు అన్నట్టుగా. కాదని మరొకడు చేప నుండి వచ్చాడని కూడా చెప్పొచ్చు, మరొక నుంచి చెప్పొచ్చు. ఏదేమైనా దేవుడికి పుట్టేవాడు మాత్రం చెప్పలేరు, ఒప్పుకో. దేవుడికి పుట్టామంటే ఒప్పుకో. ఎదవ గాడిదంటే ఒప్పుకుంటారు, ఎదవ గాడిద కొడుకంటే రాష్ట్రం అంటే ఒప్పుకుంటారు, ఇంకోటి అంటే ఒప్పుకుంటారు. పరిశుద్ధులైతే దేవుడికి పుట్టారంటే బాధ ఏంటి? ప్రారంభ ఆదాము ఎవరికి పుట్టాడు? దేవుడికి పుట్టాడు. స్త్రీ ఎవరిలోంచి వచ్చింది? ఆదాములోంచి తీశాడు. ప్రక్కట ఎముకని ప్రక్కటేమంటే ఆ ఎముక ఎలా ఉంది, ఈ ఎముక ఎలా ఉందంటే ఆదాము ఎముకల గురించి దేవుడు చెప్తే ఇక్కడ ఈ ఎముకలు ఎలా తేడా ఉన్నాయి అని ఇక్కడ మేధావులు కౌంటర్ వేస్తున్నారు. ఆదాము ఎముకలో తీశాడు అంటే ప్రతి పురుషుని ఎముకల్లో నుంచి ఒక ఎముకను తీసి నీ భార్యగా స్పెషల్గా చేయలేదు, ప్రారంభం చేశాడు. కనుక దేవుని యొక్క వాక్య జ్ఞానంలోనికి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకున్నాం. 9వ అధ్యాయము. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి. దేవుడు నోహు కుమారులైనటువంటి షేము, హాము, యాఫెతు అనేటువంటి వారిని మన జలప్రళయం తర్వాత యావత్తు భూమి మీద విస్తరించిన జనాంగానికి మూల పురుషులుగా చేశారు. అయితే ఇక్కడ 20వ వచనంలో ఒక ఇన్సిడెంట్ మనకు కనపడుతుంది. 9వ అధ్యాయంలో నోహు గారు వ్యవసాయం ఆరంభించి ద్రాక్ష తోట వేచెను. చెమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములు వస్త్రహీనుడిగా ఉండెను. భూమి మీదకి వచ్చారు, భూమి మీద మళ్ళీ వ్యవసాయం చేయడం ప్రారంభించారు. మరి అప్పుడు వేసినటువంటి ఆ ద్రాక్ష తోటలో ఆ ద్రాక్ష పళ్ళు ఆ రసం తీసుకుని త్రాగటం వలన మత్తు పుట్టింది. మత్తులో నిద్రలోనే మనకు వస్త్రం కానలేము. ఏదో చలికాలం అంటే పని ఏదో దుప్పడు కుషవారా కప్పుకుంటాం, కానీ మిగతా సమయాల్లో కానీ ఏ సమయాల్లో కానీ వస్త్రాలు పగటి వేళ సమాజంలో ఉన్నప్పుడు బహు జాగ్రత్తగా ఉంటాయి, కానీ మిగతా సమయాలు అజాగ్రత్తగా ఉంటాయి. మరి ఇక తాగితే ఇంకెలా ఉంటాయి? తాగితే చొక్కాకు బటన్స్ ఉండవు, తాగితే జేబులో ఉన్న 100 నోట్లు 500 నోట్లు 100 నోట్లు కదా ఇప్పుడు అందరూ 500 నోట్లు 500 నోట్లు కింద పడిపోతుంటాయి. తాగితే శ్మశానం వారినైనా పడుకుంటాం, భయపడి కూడా అక్కడ దాకా నడిచి ఊగి అక్కడ పడిపోయి అనుకోండి, ఇంకా హ్యాపీగా నిద్ర పడేస్తుంది వాడికి. అంటే మత్తులు ఇంకేం తెలియదు, ఎక్కడ పడుకున్నామో, ఎవరు పట్టుకుపోయారు, మన జేబులో సెల్ ఎవరు పట్టుకుపోయారు ఏం తెలియదు. మత్తు అంత ప్రమాదకరం.
అయితే ఇక్కడ ఏంటంటే ఈయన ఎంత మొత్తంలో ఎక్కడున్నాడు? గుడారంలో ఉన్నాడు, వస్త్రహీనుడిగా. అదే మత్తులో కాస్త వస్త్రం తప్పింది. వస్త్రహీనుడిగా ఈ విషయాన్ని ఎందుకు గ్రహించాడంటే ఈ విషయం కూడా మనుషులకి పాఠం కలగాలని. ఒక తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా ఉన్నటువంటి వారు తమ తల్లిదండ్రులు వృద్ధాప్య దశలో కానీ మరి ఏ పరిస్థితుల్లో కానీ ఉన్నప్పుడు వారిని పరిచర్య చేయవలసిన బాధ్యత తమ పిల్లలకు ఉంది. తమ పిల్లలకు ఉంది. మరి మీ నాన్న ఎవరన్నా ఏదో అంటున్నారంటే పరిగెత్తి వెళ్ళిపోతారు. ఎందుకు? గొడవకు, లేకపోతే ఎడదీయడానికి, మొత్తం ఏదో చేయడం. వినపడుతుందండి? కనుక ప్రియమైనటువంటి వారులారా, నోహాము గారు అలాగా మత్తుడై ఉన్నాడట, గుడారంలో ఉన్నాడట. అదే గుడారంలోనికి వచ్చినటువంటి ఆమె ఏం చేశాడట? కానానుకు తండ్రి అయిన ఆమె తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూసి బయటనున్న తమ ఇద్దరు సహోదరులకు, ఇతనికి బాధ్యత లేదా? ఇతనికి బాధ్యత లేదా? అతనా కుమారుడే కదా, ఆమె కూడా కుమారుడే. వాడలోకి ఎక్కేటంత వరకు, వాడలో ఉన్నంత వరకు బాగానే ఉన్నాడు కదండి. మరి ఇప్పుడేంటి? ఆ నాన్న వస్త్రహీనుడై ఉన్నాడు, ఉండుట చూసినప్పుడు ఏం చేయాలి? ఇతను కూడా కుమారుడే కదా, ఇతనికి అప్పొచ్చు కదా, మరలా ఇద్దరితో చెప్పాలి. బయటతో కాదు కదా అని అంటే ఇతను బయటోడు కాదు కదా. నీ తల్లిదండ్రులు సన్మానించినటువంటి వాక్యం తర్వాత వచ్చినా కనీసం మంచి మర్యాదలు అన్నీ తెలియాలి కదండి. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. మా నాన్న కదా, మా తల్లి కదా, వృద్ధాప్య దశలో ఉంది కదా అని బాధ్యత ఉండాలి. మరి అతని మనస్సులో ఏముందో ఏంటో, మరి ఏమనుకున్నాడో మిగతా ఇద్దరితో చెప్పాడు. ఎవరితో? షేము, యాపేతు అనేటువంటి వారికి చెప్పాడు. చెబితే మొదట వస్త్రహీనుడై ఉండుట ఆమె చూశాడు. మరలా వచ్చిన ఇద్దరు చూడాలా? వస్త్రహీనుడై ఉండుట చూడాలా? అవసరమా చెప్పండి? అవసరం కాదు. అమ్మమ్మ వస్త్రం ఎప్పుడైతే తేడా ఉందో నువ్వు సాయం చేయొచ్చు, చదవచ్చు. అప్పుడు పెళ్లి కూతుర్లు స్టేజ్ మీద ఉంటారు, మరి కొత్తగా కట్టుకుంటారు కదా, మరి వస్త్రాలు చాలా ఖరీదైనవి ధరించేస్తారు, కానీ ఇంకా వస్త్రాలు అలవాట్లు ఉంటాయి. వీడియో తీసేవారు చెప్పేటంత వరకు పక్కనున్న ఆవిడ స్టేజ్ మీద కూర్చున్నామని చెప్పేది పోజ్ ఇవ్వడం తప్ప పక్కనున్న పెళ్లి కూతురు ఎలా ఉందో కనీసం పాపం ఆవిడ కూర్చోవడం, లేకపోతే ఆ వస్త్రం, ఆ సింగు, ఈ ఎలా ఉండాలనే విషయం మాత్రం అస్సలు పట్టించుకోదు. ఈవిడ మాత్రం స్టేజ్ మాత్రం ఎక్కువ ఎక్కేసేసి బ్యాగ్ శాఖం తగిలించేసుకొని బడా 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 అని మాటలు. అలాంటి వాళ్ళని ఎక్కించకండి. స్టేజ్ మాట్లాడే వాళ్ళని అస్సలు ఎక్కించకండి. నాకు తలపోటు అయిపోతుంది స్టేజ్ మీద అలాంటి వాళ్ళు. ఎందుకంటే వాక్యం జరగలేరండి. ఎవరెవరో ఎక్కడి నుంచో వస్తారు, బంధువులే కాదంటం లేదు. పెళ్ళికుదిరి ఏం సిగ్గుపడదు, ఏం అయిపోతుంది, అలా ఉండొచ్చు, ఏం పర్వాలేదు. అది పద్ధతి అయిన వాళ్ళు ఎవరన్నా కూర్చొని పెట్టుకోవాలి, మంచిది. కనీసం ఆ పక్కన వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత అలా చూస్తాదనే పంపిస్తారు. పైన కూర్చొని పెడతారు, అయ్యేం మర్చిపోతారండి. అలాగా ఆమె తన తండ్రి వస్త్రహీనుడై ఉండడం చూసి బయటకు వచ్చి ఇద్దరు అన్నయ్యతో చెప్తున్నాడు. షేము యాపేతుతో చెప్తున్నాడు. ఇద్దరు సహోదరులకు, ఒరే నాన్న వస్త్రం కానకంటా ఉన్నాడు, అంత మత్తులో ఉన్నాడు. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకుని ఇద్దరు భుజముల మీద వేసుకుని వెనకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దశములను కప్పిరి. అంటే ఎలా నడిచారట? ఇద్దరు అన్నదమ్ములు వస్త్రం తీసుకొని ఒక వస్త్రాన్ని తీసుకొని ఇద్దరు భుజాల వెనకాల పెట్టుకొని వెనకాల మీద నడిచి వెళ్ళి, మొక్కలు ఎలా ఉన్నాయి? ఎదుర్కొన్నాయి. దుప్పట ఎలా వెనక పట్టుకుని వెళ్ళి తమ తండ్రి దిశములను కట్టారు. ఎంత మరి జ్ఞానం ఉందో చూడండి. మరి ఇతనికి ఎందుకు లేకపోవాలి? ఏదో ఉంది. అందుకే ఆ మాట ముందు రాయించాడు ఇక్కడ 19వ వచనంలో. ఆము కానానుకు తండ్రి. దేనికేదే లేకుండా ఇంకా విషయం చెప్పకుండా తొందరగా విషయాన్ని అక్కడ రాయించాడు. ఆము కానానుకు తండ్రి అని. కానాన్ అంటే
కానాను దేశం కదా, గొప్పదే కదా అని అనుకోకండి. కానాను దేశాన్ని ఆక్రమించుకున్నటువంటి 7 జాతులు ప్రజలు హాము నుంచి వచ్చిన ప్రజలు. వారు క్రూరులు, మూర్ఖులు, చెడుతనం మరి ఎంతో విపరీతంగా చేస్తున్నట్టు వారు, అక్రమకారులు. మాట వినకపోతే నీ గర్భము నుండి అక్రమకారులు రావటం జరుగుతూ ఉంటుంది. మాట విని 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 వాడ కూడా ఎక్కి మధ్యలో కాస్త మళ్ళీ మధ్య తేడా వచ్చాడండి మావాడు. ఏంటంటే మధ్యలోనైనా ఏ గడిలోనైనా తేడా రావచ్చు మనిషి మనసు. చిన్నప్పుడు తాగేవాడు కాదండి, పెళ్లికి ముందు బాగానే ఉండేవాడండి. ఈ మధ్య ఏంటంటే ఆ మధ్య అయినా లోకాన్ని బట్టి రావచ్చు, లేకపోతే నీ మనసు ఏ రకంగానైనా అవ్వచ్చు, లేకపోతే తండ్రి వీరిద్దరిని ప్రేమిస్తున్నాడని అన్నట్టుగా అనిపించవచ్చు, నేను సరిగా పట్టించుకోవట్లేదని అనుకోవచ్చు, డబ్బులు ఎప్పుడు వాడికి ఇస్తున్నాడని అనుకోవచ్చు. ఏదో మనసులో బాధ ఉంటుంది. దానివల్ల తల్లిదండ్రులు లెక్క చేయి. పడిపోయిన తండ్రిని అలా వదిలేస్తాం, పడిపోయిన తల్లిని అలా వదిలేసి మనం వెళ్ళిపోతాం. బండి మీద కూడా లేదా మీ పడిపోయిందని పడిపోయి నాకు లెక్కలేదు. అతను కానీ ముట్టుకున్నావు అంటారు భార్య, మరి ఆవితే ఎందుకు గొడవ ఎదురైపోతాడు. ముందు ముందు ఎంతో శాపం ఉందని ఏమైనా అర్థమవుతుందా? మీ నాన్నగారిని ముట్టుకొని ఎత్తుకొని లేకపోతే ఎలా చేసి ఎలా కానీ హాస్పిటల్ దగ్గర కానీ ఉన్నావో నేను ఎలా జబ్బు ఉంటుంది. నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం చేత అన్ని విషయాలలో చాలా మెరుగుగా ఉంటేనే కానీ మానవ జీవితంలో అభివృద్ధి చెంది జీవించడానికి అవకాశం ఉండదు. ఆమె కానానుకు తండ్రి అయ్యాడు. కానానులో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారంటే చెడుతనం జరిగించిన వారు. ద్వితీయోపదేశకాండము 9:4 చూడండి. ద్వితీయోపదేశకాండము 9:4 మీ ఎదుటి నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని నువ్వు అనుకోవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టి నీ ఎదుట నుండి యెహోవా వారిని ఏం చేశాడు? చెడుతనం చేసేది కాబట్టి నీ ఎదుట ఈ ప్రజలందరినీ ఏం చేశాడు ఆయన? అంటే ఇశ్రాయేలు దేశం అని ఆక్రమించుకోవడానికి అతను ఇశ్రాయేలు ప్రజలు ఉంటున్న దేశం ఎవరిది? కానానీయులది. ఆమె సంతానం నుండి వచ్చినట్టు వారు. ఆ పక్కనే ఉన్నట్టు వారు ఫిలిష్తీయులు, వాళ్ళు కూడా ఆమె నుంచి వచ్చినట్టు వారే. దావీదు తన కాలంలో అంతా యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఫిలిష్తీయులతో. ఫిలిష్తీయులు ఎప్పుడు తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు. ఆ ఫిలిష్తీయుల్లోంచి వచ్చిన వాడే గొలియాతు శూరుడు, 6 మూరల జానుడు. సంతానం విషయంలో, అభివృద్ధి విషయంలో జనంగా అభివృద్ధి చెందుతున్నారు, కానీ జ్ఞానం లేనివారు, భక్తి లేనివారు, క్రూరులు, మూర్ఖులుగా తయారైనట్టు వారు. ఇలాంటి వారి వల్ల భూమికి భారమే కదా. భూమి మీద భక్తులు ఉండాలి. భూమి మీద ఏముండాలి? భక్తులు ఉండాలి. భూమి భరించాలంటే నువ్వు దేవుడికి లోబడాలి. భూమి మొయ్యలేకపోతుందంటే, భూమి బాధపడుతుందంటే ఎవరి కోసం? ఎవరి నిమిత్తం? నేను నిమిత్తమే. భూమికి భారంగా ఉన్నవి కనానీయులందరూ. మరి ఇప్పుడు ఏం చేయాలి? భూమికి భారంగా అందరూ చెడుతనం చేయడంలో గొప్పవారు అయిపోయారు. ఎప్పుడు? ఆదాము నుండి నోహు వరకు ఉన్న జనాంగం అంతా చెడుతనం చేయటంలో గొప్పవారు అయ్యారు కాబట్టి జలప్రళయం వచ్చింది. ఊరకనే వచ్చిందా? ఊరకనే గాలివాన రావాలని అనరు ఎవరు కూడా. గొడవ విపరీతంగా ముదిరిపోయినప్పుడు అప్పుడు అంటాం, ఏం రావాలి? ఎంత పెద్ద గాలివాన రావాలంటే జలప్రళయం రావాలి అని నీకేముంది? గాలివాన రావాలని నువ్వు అంటే జలప్రళయాన్ని రప్పించాడు ఆయన. ఆయనకి కోపం ఉంది. ఎందుకు ఆయన కోపం వచ్చింది? 6:5 నరుల చెడుతనం భూమి మీద గొప్పదైపోయింది. అంటే చెడుతనము చేయటంలో గొప్పవారైపోయారు. జలప్రలయం కాలంలో చెడుతనం చేయటంలో గొప్పవారైపోయారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళందరినీ సూపర్ని తుడిచివేయాలి, లేపేయాలి అనుకుంటున్నాడు. ఇదంతా చంద్రబంధనంగా ఉన్నదని కూడా శుభ్రం చేస్తేనే కానీ మనసు ప్రశాంతంగా ఉండదు. వారం రోజులు ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు కానీ అంతా అసలు మనశ్శాంతిగా ఉండదు. మగడంటే పోయి అలాగే టిఫిన్ తాగి టీ తాగానే వస్తాడు, కానీ 6 మనిషి అసలు టిఫిన్ చేయాలి, టీ తాగాలి అని ఏముంటుంది? ముందు ఇల్లంతా ఎలా ఉండాలి?
నువ్వేమైనా తాగావంటే నేను తిన్నాను తాగావు నీకెందుకు, ఇంకా అవసరం లేదు. ఈవిడికి చాలా బాధ్యతలు ఉన్నాయి. అంటే కుటుంబం బాధ్యత అంతా, ఆ గృహ బాధ్యత అంతా స్త్రీ మీద దేవుడు పెట్టాడు. అయితే స్త్రీ బాధ్యత ఎక్కువ. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే వారి చెడితనాన్ని బట్టి అందరూని తుడిచేయాలనుకున్నాడు. చెడితనంలో గొప్పవారు అయిపోయారు. చాలా మంది చెడు పని చేస్తూ గొప్పవారు అనుకుంటారు. ఒక్కొక్కడు నేను పొగ ఎలా తీస్తానని రింగులుగా తీస్తున్నానని చాలా రింగులు చక్కగా తీస్తుంటారండి. అలా సిగరెట్ కాలుస్తూ అదేంటి చాలా గొప్ప. ఎంత వేసేసినా నేను నిలబెడతాను, ఎన్ని ప్యాకెట్లు వేసినా అంటే అది ఒక గొప్ప. నువ్వు 10 రూపాయలకి ఎలాగ అయిపోయావా, లేదు నువ్వు 100 రూపాయలు కట్టరా, 300 పట్టరా, నేను ఎక్కడన్నా తొలుగుతానేమో, అదొక గొప్ప. ఈ గొప్ప అందరిని ఏం చేయాలి మరి? దేవుడు చంపేస్తాడా లేపేస్తాడంటే, లేకపోతే ఏం చేయలేదు గొప్పని. ఇదివరకు ఇంత పొడుగు చుట్ట పెట్టుకుని అలా నోట్లో అగ్గితో, ఇప్పుడు కానీ మనం ఉట్టినో పెట్టుకున్నా సరదా పెట్టినా మన నాలుగు గాలిపోతాయి. ఓ పక్క నుంచి పొగ వచ్చేస్తుంది, రైలు బండి కొట్టాలని. ఓ పక్క నుంచి మాట్లాడేసేవారు, మళ్ళీ మాట్లాడదులేండి. మళ్ళీ ఇందులో గొప్ప అంటే ఎక్కడ గొప్పవారు కాదు వీళ్ళంతా. అన్నింటిలో బాబు ఇంకా గొప్పవారు భరించలేననే దేవుడు జల ప్రళయాన్ని బాగుంది. ఇప్పుడు కొత్తగా కౌంటర్లు ఇస్తున్నారు చాలా మంది. దేవుడు నరులని నరకాదులు ఎందుకు నరకంలోకి పంపిస్తాడు? దేవుడు పంపించొచ్చా అని, పంపించొచ్చనే రీజన్ బైబిల్ బట్టి మనం చెప్పగలం. వాడు లోకాన్ని బట్టి దేవుడైతే ఎందుకు నరకాగ్నిలో కాల్చాలంటున్నాడు? దేవుడు నమ్మి బాప్తిష్యం పొందిన వారు, మీరు నమ్మి బాప్తిష్యం పొందండి, పాపాన్ని విడిచిపెట్టండి చాలు అన్నాడు. నీ మీద ఏ భారం పెట్టాడు? నమ్మి బాప్తిష్యం పొందిన వాడు రక్షింపబడును, నమ్మకపోతే నమ్మటానికి ఏమైనా డబ్బు ఖర్చు పెట్టాలా? నమ్మకానికి ఏమైనా పెట్టుబడి ఏమైనా ఉందా? నమ్మేమంటే ఆ వాయిదాలు ఈ వాయిదాలు డబ్బులు కట్టించుకుని వాడు మోసం చేస్తాడు, కానీ దేవుడు మోసం చేయడు కదా. చెప్పండి. నమ్మని వాడికి శిక్ష. అంటే నమ్మాలంటే నన్నే నమ్మాలి, అది దేవునికి ఉన్న పట్టుదల. నన్నే నమ్మాలి, అన్నీ నేనే చేసేది కనుక. నిన్ను నేనే చేశాను, నీకు పిల్లల్ని నేనే ఇచ్చాను, నీకు ఆయుష ఆరోగ్యమా ప్రకృత సంపద పరలోకమా యేసుక్రీస్తు ఎన్ని ఇచ్చినా అన్ని నేనే చేశాను. నువ్వు ఉండేది కూడా, నీ ఉనికి కూడా నాలోనే. అందుకని పౌలు గారు అంటారు, గ్రీస్ దేశంలో మహాజ్ఞానుల మధ్య గ్రీకుల మధ్య మాట్లాడుతూ ఆ 17వ అధ్యాయంలో చూడండి, అపొస్తలుల కార్యములు 28వ వచనం, 28, 17, 28 చాలా అద్భుతమైన మాట. మనం ఆయన యందు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు సలించుచున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. మనం అందరం ఆయనలోనే సలిస్తున్నాం, ఆయనలోనే బ్రతుకుచున్నాం, ఆయనలోనే మన ఉనికి. అందుకే మానవ జన్మ ప్రారంభం, మన యొక్క ఆకారం ప్రారంభం దేవుడు అని. అందుకే మనం ఆయన యందే బ్రతుకుచున్నాం, ఆయనలోనే ఉనికి, ఆయన యందే సలించుచున్నాం. అంతా ఆయనే సర్వాంతర్యాముగా ఉన్న దేవుడిలోనే మనం సలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. అన్ని అనుభవిస్తూ దేవుడు ఉన్నాడని నమ్మమన్నాడు. అంతకంటే నేను ఎక్కువ ఏం చేయమన్నాడు? ఈ నిచ్చిన నన్ను మీరు నమ్మాలి, దేవుడిని నమ్మినా మీరు నష్టపోతారు. అందుకే మీకు ఆ మాట రాయించాడు, నమ్మను వానికి శిక్ష ఎన్నో చేసేది కదా. మీరు నిమిత్త మాత్రులు కదా. అందుకే జలప్రలయం రప్పించడమైనా లేదా హాము శిక్ష రావటానికి గల కారణమైన ఏదైనా దేవుని మాటల్లో ఉండాలి. హాము కానానుకు తండ్రి. ఆ తండ్రి అయినటువంటి హాము ఏం చేశాడంటే తండ్రి పట్ల బాధ్యత లేదు, తండ్రి పట్ల ప్రేమ లేదు. తాగుండొచ్చు, లేకపోతే వృద్ధాప్య దశలో ఉండొచ్చు, లేదా హాస్పిటల్లో ఉండొచ్చు. వారి యొక్క మంచి చెడ్డలను చూసే బాధ్యత పిల్లలకి లేదా? కుమారుడిగా నీకు లేదా? కూతురిగా నీకు లేదా?
అలువాడి దూరంగా ఉన్న వాళ్ళకి ఫోన్ చేయడమే కదా, ఊళ్ళో ఉన్నా కదా, నీ 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 సంగతి ఏంటి? ఇక్కడి నుంచి అక్కడ ఫోన్ చేస్తావా? బుద్ధి ఉందా లేదా? ముందు నువ్వు అర్జెంట్కి వెళ్ళి మేము అక్కడి నుంచి రావాలి, ఎంత టైం అవుతుంది? అమ్మ పడిపోయిందని ఫోన్ చేస్తాను. మరి నువ్వు వెళ్ళావా కూడా హాస్పిటల్కి అంటారు ఎక్కడ. మొత్తానికి ఏదేమైనా దేవుని గురించి అర్థమైతే తండ్రి అయినా తల్లి అయినా పొరుగు వాడిని ప్రేమించడమైనా అన్ని విషయాలు అర్థమవుతుంది. అది భర్త, భార్య, పిల్ల, ఇంకోట, వివాహ జీవితమా, కుటుంబమా, ఇవన్నీ అర్థమవుతుంది. అందుకే ఇలాంటి విషయాలన్నీ దేవుడు రాయించాడు. ఈ చిన్న విషయం ఇక్కడ రాయించాలా అనుకుంటాం మనం. అలాంటి పరిస్థితులు రావా తల్లిదండ్రులకి? తాకుండా కూడా వస్తాయి, తాగిన తర్వాత కూడా రావచ్చు. కొంతమంది భార్యలు చెప్తారు, మీ ఆయన శ్మశానం దగ్గర పడుకోవాలి, గవర్నమెంట్ సైట్ దగ్గర అదే కొన్నాయండి. ఆడవుతారు, వాడికి అలవాటే. ఆడికి ఎప్పుడు అదే అలవాటు కాబట్టి పర్వాలేదు. మరి నీతిమంతుడు కదా, భక్తుడు కదా, కనుగొడాలలో ఉన్నట్టు జ్యూస్ కాదని తాగాడు, కొంతకైతే ఎక్కువైంది, మత్తు ఇచ్చింది. ఏదో పని మీద వెళ్ళాడు కుమారుడు, తండ్రి మత్తులో ఉన్నాడు. కాస్త వస్త్రం అలాగా ముఖం అలా వెనక్కి పెట్టుకున్నాం, ఆ వస్త్రాన్ని చెగులు సదరాలి కదా. మరి ఇద్దరు కుమారులు ఏం చేస్తున్నారు? అమ్మో నాన్నకు వస్త్రం లేదని ముందెళ్ళి చూసి వచ్చారా? ముందెళ్ళారా లోపలికి? ముందుగా ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారంటే వెనకాళ్ళ మీద వెళ్ళి మనం వస్త్రాన్ని కప్పి రావాలని తండ్రి యొక్క దిశమలను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశమలను చూడలేదు. ఎవరు దిశమలను మరొకరు చూడటానికి వీల్లేదు. భార్యాభర్తలు, స్త్రీ పురుషులకు వారిద్దరికి తప్ప ఎవరు అలాంటి సన్నివేశం, అలాంటి చూపు ఉండటానికి వీల్లేదని దేవుడు రాయిస్తున్నాడు. అప్పుడు తీరుకున్న తర్వాత అప్పుడు నోహావు 24 వచ్చాను. అప్పుడు నోహావు మత్తు నుండి మేలుకొని చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని తర్వాత తెలుసుకున్నాడట. ఏదో డిస్కషన్ అవుతుంది కదా, వీడు ఎంత పని చేశాడంటే తిరిగి వచ్చి మాకు చెప్తున్నాడని ఎప్పుడైనా మాట వరుసని అనుకుంటారు. విషయం తెలిసిన తండ్రికి, ఓహో వస్త్రం కప్పిన వారు మీద వీడు ఎలాగన్నా చిన్నోడు తేడాగానే ఉంటున్నాడు, ఎలాగన్నా పెద్దోడు తేడాగానే ఉంటున్నాడు. బాధ ఉండదా మనసులో? తండ్రిని ఉసిరు పెడితే నువ్వు క్షేమకరంగా ఉండవు. పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారంగా, దేవుని ఆజ్ఞ ప్రకారం తల్లిదండ్రులను ఉసిరు పెట్టకూడదు, దృష్టిలో పెట్టుకోండి. ఏ ఒక్కరైనా సరే తండ్రి మనసులో ఉండిపోయింది. చిన్న కుమారుడు చేసింది తెలుసుకొని ఏమన్నాడు? కానాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసుడగును అన్నాడంతే. తండ్రి అనొచ్చా అంటే ఒక వాస్తవాన్ని బట్టి, అతను చేసిన పనిని బట్టి కానాను ఏమైపోతాడంట? దాసుడు అగును. కానాన్ అంటే ఎవరని చదువుకున్నాం అక్కడ? ఆము కానానుకు తండ్రి. దాసులు అవుతారు. మీరు శపింపబడినట్టు వారి మీ సహోదరులకు, ఎవరికి? షేము నుండి వచ్చిన వారికి, యాపేదు నుండి వచ్చిన వారికి మీరు ఏం చేయాలి? దాసత్వం చేయాలి. అందుకని ఎబిసీలు ఏమన్నారు? మోసే దగ్గరికి, యెహోషువ దగ్గరికి వచ్చి, బాబు మీకు కట్టెలు నరుగుతాం, మీకు నీళ్లు మోస్తాం, మీకు అన్ని సదుపాయాలు చేస్తాం, మీకు దాసులుగా చేసుకోండి, మీ ముందు మేము నిలబడలేము అని వచ్చారు. ఇంకా పక్క ప్రాంతానికి వెళ్తే విదేశీయులే తగులుతారు. కానీ వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చినట్టు పాత బట్టలు వేసుకొని, పాత చెప్పులు వేసుకొని వచ్చి మేము దిగ్గుమాలు అన్నట్టుగా వచ్చి వాళ్ళు బ్రతిమలాడుకుంటే పోనీలే అని వదిలేసేది మోసే. అలాగే చేయండి, మేము దేవాలయానికి పొలాలు అవసరం కదా, దహన బలికి ఆ కట్టెలు నరుగుతాం, నీళ్లు మోస్తాం, అన్ని సదుపాయాలు చేస్తాం, మమ్మల్ని మాత్రం మీలో ఒకరుగా. ఇదే కాదు, చాలా సందర్భాల్లో. కనుక ప్రియమైనటువంటి వారులారా, దాసుడగనని ఆమెతో చెప్పాడు. తర్వాత షేము గురించి ఏం దీవెంతున్నాడు చూడండి. మరి అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. కానాను మళ్ళీ దాసుడు అవుతాడు అంటున్నాడు. షేము దేవుడైన యెహోవా
బాబు నీ దేవుడు స్తుతింపబడతాడు అన్నాడు. మన పిల్లలు చూసి నీ దేవుడు స్తుతింపబడతాడు అంటామా? దేవుడు నీ ద్వారా స్తుతింపబడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మహింపరచబడతాడని మనం దీవించగలమా? బాధ్యతగా ఉండండి, స్థలాలు కొనండి, పొలాలు కొనండి, ఇల్లులు కట్టండి, అది సంపాదించండి. లేదా కూతురు చూసే ఉంటారు, మా కూతురు చాలా పనికి ఎక్కడికి వెళ్ళినా మోకాలు లోతు కూడే. అదృష్టవంతురాలు ఇది. తల్లి ఎలా ఉంటుంది తండ్రి అని బాబు ఇవి ఎక్కడికి వెళ్తే అక్కడే. అది ఇవి అడిగేటి దానికి ఎన్ని దొరుకుతుందో దొరకదు. మన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే మోకాళ్ళతో కూడి ఎన్ని బంగారమే అష్టైశ్వర్యాలే, నీకేం లోటు ఉండదమ్మా. ఇది మనుషుల దేవుళ్ళు. నోహు గారు ఏమని చేస్తున్నాడు? సేము దేవుడైన యెహోవా నిన్ను బట్టి స్తుతింపబడును గాక అంటే ఎలాంటి భక్తులు సేములోంచి వచ్చారో చూడండి. అబ్రహాము గారు సేము సంతానంలో నుండే వచ్చారు. దేవుడు స్తుతింపబడ్డాడా లేదా? రానున్న దినాలలో మన గర్భం నుండి దేవుని స్తుతించేవారు రాబోతున్నారా? అలాంటి ఆశీర్వాదాలు పిల్లల పట్ల మనకున్నాయా? దేవుని పనులు చేయండి, దేవుని కార్యాలు చేయండి, దేవుని కొరకు ఏదైనా చేయండి, ఏదైనా మానండి నిర్ణయాలు మనకున్నాయా? లేవు. పిల్లలు ఆమెకు ఉన్నారు, ఎందుకు లేరు? ఆమె నుంచి కూడా సంతానం ఎక్కువగా ఉన్నాయి. వారు యుద్ధాలు చేశారు, కానీ దేవుని నమ్మలేదు. విగ్రహారాధకులు ఎన్నెన్నెన్నో చెడు కార్యాలు చేసినట్టు వారు, దేవుని నమ్మనంటి వారు, దేవుని మనసులో లేనట్టు వారి గర్భం నుండి భక్తిహీనులు, బుద్ధిహీనులు పుట్టుకొస్తారు. వారు ఎక్కువగానే ఉంటారు, తక్కువేం కాదు, భక్తుల కంటే ఎక్కువ. కానీ తుఫాను రాగానే, వరదలు రాగానే శుభ్రంగా పుట్టుకొని పోతారు. అది కాదు అభివృద్ధి. దేవుని చేతే దేవుని కొరకు బ్రతికి వారు కావాలనే ఆలోచన ఉండాలి. సేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. తర్వాత నాకు చదువు. దేవుడు యాపేతును విశాలపరచును. యాపేతు పెద్దవాడండి. యాపేతు ఎవరు? 21 వచనంలో ఉంటారు 10 అధ్యాయంలో. మరి ఎబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు. పెద్దవాడైన యాపేతు అంటే పెద్దవాడు ఎవరు? యాపేతు. రెండోవాడు ఎవరు? సహోదరుడగు సేము అంటే రెండోవాడు. ఆమె ఎవడు? అక్కడ చెప్పేశాడు కదా, చిన్నవాడు. మూడోవాడు ఏం పొందుకున్నాడు? శాపం పొందుకున్నాడు. మనం బిడ్డలకు అంటాం, రాత్రులు కనలేమంటాం, కానీ మరి నిజంగా వారు దేవుని యొక్క మాట వింటే వారు క్షేమకరంగా ఉంటారు. తల్లిదండ్రుల పట్ల ఉండవలసిన విధానాన్ని సేము యాపేతు చూపించాడు. బైబిల్ అన్ని కోణాల్లో చెబుతుంది, అన్ని ప్రారంభాలను తెలియజేస్తుంది. ఈ సమయంలో మరి ముగించుకుందాం. జరగబోయే కార్యక్రమానికి, బుధవారం నాడు జరగబోయే కార్యక్రమానికి పాటలు కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఇదిగా అందరూ కూడా 9 గంటలకే సిద్ధంగా ఉండండి. మరి దేవుని యొక్క కార్యక్రమం తీసుకొచ్చారు. ఇంకేం లేవు త్వరగా ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి దేవా, నీకు వందనాలు చెల్లిస్తాను. ఈ మధ్యాహ్న కాల సమయం వరకు నీ అమూల్యమైన విషయాలు, ప్రారంభంలో ఉన్న విషయాలే కదా, జరిగిపోయినవే కదా అనుకుంటున్నాం, కానీ జరిగిపోయిన సంగతులలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఉంది. మనిషి తన జీవితాన్ని మరి మార్చుకోకపోతే ఎలాంటి నష్టాలను చూస్తారు? నష్టపోయిన వారిని, లాభపడిన వారిని, ఇరువురిని ఎంతోమంది వ్రాయించాం. వారే మాకు పాఠ్యాంశాలు. ముందున్న వారు భక్తుల జీవితాలు, భక్తిహీన జీవితాలు పాఠాలుగా చూసుకొని మారకపోతే మాకు అదే గతి, అదే స్థితి పడుతుందని నీ వాక్యం బోధిస్తుంది. కనుక నీ మాట ప్రకారంగా జీవించటానికి సిద్ధపడే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఎన్న వాస్తవాలను స్వీకరించి సేము దేవుడు స్తుతింపబడును గాక అని తండ్రి అంటున్నాడు అంటే సేముకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పదో. దేవుని స్తుతి పొందాలి, దేవుడి మహిమ పొందాలి. మనిషి దేవుని మహిమార్థమే బ్రతకాలనే దేవుడు చేసుకున్నాడు. ఆ విషయం మా తండ్రి క్రొత్త నిబంధనలో రాయబడింది. ఇలాంటి అనేక విషయాలు
రాయబడక ముందే నోహవు గారు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చారు. అందుకే అతని గర్భాన్ని ఒక అబ్రహాముని ఇచ్చారు, ఒక దావీదుని పంపించారు. ఈ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును కూడా లోకానికి ఆయన వంశంగానే చెప్పి మీరు పంపించారు. అలాంటి స్థితి మాకు కావాలంటే నీ మాటలలో, నీ ఆలోచనలో నిలిచిండే భాగ్యం తెచ్చి నీకు ఇష్టమైన కార్యక్రమాలు చేయడానికి బలపరచు. జరగనున్నటువంటి కార్యక్రమం అంతటిలో నీ కృపను తోడుగా ఉంచండి. నీ ప్రేమ చేత ప్రతి ఒక్కరిని బలపరచు. రాత్రి కళాశాలలో జరగబోయి కృతజ్ఞత కార్యక్రమంలో అనేక మంది చేర్చబడటానికి నీ కృపను తోడుగా ఉంచి బలపరచమని ఆ ప్రభును మీ యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరూ